హాయ్ హలో అండి. సప్తపది అంటే ఏమిటి తెలుసా? తెలుసుకుందామండి. ఇంకా వెళ్దాం టాపిక్లోకి. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురిని 7 అడుగులు నడిపిస్తూ నీవు నన్నే సదా అనుసరించు, ఆ ఈశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో ఏకం చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని, సుఖాన్ని, పశువృద్ధిని, ఋతు సంపదను, ఋత్విక్ సంపదను కలిగజేయాలి. ఇద్దరము ధర్మ మోక్ష కార్యాలను కలిసి చేద్దాము. నేను సామవేదాన్ని, నీవు ఋగ్వేదానివి. వీర్యాన్ని ఉంచేవాడిని నేను, భరించేదానవు నీవు. వర్షపు నీటి చుక్కలు నేల మీద పడి పరమౌషధాలు మొలకెత్తినట్టు నీవు నాకు సంతానం కలిగజేయి. అలా మనం సంతోషంగా కలిసి జీవిద్దాము అని అర్థం. వివాహంలో సప్తపది కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది పూర్తయితేనే కానీ వివాహం అయినట్లు కాదు. అప్పటి నుంచి వధువు ఇంటి పేరు, గోత్రము మారి వరుడి ఇంటి పేరు, గోత్రము వస్తాయి. అగ్నిహోత్రానికి ఉత్తరంగా ఒక పళ్ళెంలో బియ్యము పోసి 7 పసుపు కొమ్ములను బియ్యముపై పడమర నుంచి తూర్పుకు ఉంచి వరుడు వధువు చేయి పట్టుకొని ఆమె కుడిపాదముతో ఆమెను నడిపిస్తూ ఒక్కొక్క కొమ్మునే మంత్రయుక్తంగా తాకిస్తాడు. దీనినే సప్తపది అంటారు. ఆ మంత్రాల అర్థాలు ఏమిటంటే, మొదటి అడుగు అన్నము కొరకు, రెండవ అడుగు బలము కొరకు, మూడవ అడుగు ధర్మాచరణ సామర్థ్యం కొరకు, నాలుగవ అడుగు కర్మ సంబంధమైన సుఖం కొరకు, ఐదవ అడుగు పశు సమృద్ధి కొరకు, ఆరవ అడుగు 6 ఋతువులలో వాతావరణ మార్పులను జీవులు ఎలా తట్టుకుంటాయో అట్లే సంసారంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునే శక్తి కొరకు, 7వ అడుగు యజ్ఞము చేయుటకు కావలసిన 7 ఋత్విక్కులను ప్రసాదించుటకు విష్ణుమూర్తి ప్రార్థిస్తూ చేయిస్తాడు. ఇక్కడ యజ్ఞమనగా భార్యాభర్తలిద్దరూ సఖ్యముగా ఉండుట, ఎప్పుడూ విముక్తులు కాకుండుట, గృహస్థాశ్రమ ధర్మాలన్నీ ఇరువురు ఆలోచించి చేయుట, ఒకరిపై ఇంకొకరు ప్రీతి కలవారై ఉండుట, మంచి మనస్సు కలిగి వారికున్న సంపదను సమాన హక్కులతో అనుభవించుట, దేహేంద్రియ అంతరేంద్రియ మూల పనులను సక్రమంగా చేయగలిగి ఉండుట, ఇవన్నీ యజ్ఞములే. ఇదండి సప్తపది అంటే. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ ధన్యవాదములు.